అందరు జాన్ జిగిరి పడుతురు పబ్లిక్ కూడా. కోతులకు రాకుండా. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? మేము కూడా బాగానే ఉన్నాం. ఇవాళ నేను మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చిన. ఇది మా అమ్మోళ్ళు చూపించాలని అనుకుంటున్నాను ఈరోజు. మా అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు వచ్చిన అంటే మా పిల్లలు హాస్టల్లో పోయిరు, కొంచెం 2 రోజుల వరకు ఉండిపోదామని వచ్చిన. ఇంట్లో ఎట్లనో అనిపిస్తుంది. ఇక మా నాయన హాయ్ అని చెప్పే ఒకసారి. హాయ్ ఈ చెయ్యి ఇట్లోపు. మా అమ్మ గడేట చూడకు. అమ్మ హాయ్ హాయ్ అని చెప్పి. మా అమ్మ నాయన ఇల్లు ఎన్ని ఏళ్ళదే? ఇది 40 ఏళ్ళు ఇల్లు అంట. ఒకసారి పైన చూపి. కాంగ్రెస్ పెంకటిల్లు. పెంకటిల్లే మొత్తము. కోతులు మాత్రము చిత్తడి వేస్తాయి. పెంకటిల్లే కోతులు. ఇట్లా ఇల్లు చూపిద్దాం. మా నాయన సైకిల్ పెట్టు. మా నాయన సైకిల్ జిగిరి హాయ్ అని చెప్పు. బలమ్మ ఇంగ్లీష్ మాటలే అన్ని. ఒక్కటి డైలాగ్ వదులు. ఒక్క డైలాగ్ వదులు. నిన్ను తెత్తుకుని తోదుకున్నందుకు సంకరేసుకున్నందుకు నీకు అంతా అభిమానం ఉంది. ఆ పిల్లలకు ఉంది. దీనికైతే దీని అన్నకుంది. దీనికైతే అస్సలు గింతనన్నా నన్ను ఎత్తుకుంది. బాలమ్మ ఇంటి పక్కన జాన్ జిగిరి తక్కువ రాయ్య తొందరగా. ఇక్కడ బయట ఇది అరగంటము. మా తమ్మిని మళ్ళీ బెడ్రూమ్ ఇది. ఇట్లా పండుకురాలు ఇక ఏమైతే ఫోన్లో మూతి పెట్టింది. మా తమ్మిని వాళ్ళ చిన్న పాప రూమ్ ఇట్లుంది అక్కడ జస్ట్ ఇట్లా సరిపోతుంది. ఈ రూమ్ మొత్తం ఇట్లుంటుంది. ఇట్లా ఇది ఎదిరిల్లు అంటాము మేము. 40 ఏళ్ళు ఇల్లు అని చెప్పి కదా ఆల్రెడీ. దూలం అని చెప్పి ఈ దూలం కింద మేము ఊగినాము, మా పిల్లలు ఊగిరు, మా తమ్మిన వాళ్ళ పిల్లలు ఎంతమంది అంటే చాలా మంది ఊగిరు. 3 తరాలలో ఊగిరు ఇయ్యాల. అంత చరిత్ర ఉంది దూలానికి. దూలం చూపించినావు కదా. పైన వాసాలు ఉంటాయి అంటే కట్టెలతో ఉంటుంది. ఎండాకాలం మాత్రం మస్తు చల్లగా ఉంటుంది ఇంట్లో. ఇగో మా తాత చనిపోయిండు. మా తాత దేవుని చూపిద్దా. దేవుని ఇది. దేవుని ఎల్లమ్మ ఉంటుంది. వాళ్ళకి ఎల్లమ్మ దేవుడు. నోము అవుతుంది కదా, నోము ఊడు ఉంటుంది. ఎల్లమ్మ అర్ర అంటారు. ఇది దేవుని అర్ర. మోక్షిత ఇగో మా తమ్మిని వాళ్ళ పెద్ద పాప బెల్టది అన్నం దీనిలే. ఇగో ఇది వంటారా అంటారు దీన్ని. వంటారా ఇప్పుడే బాసంతో మీరు చిన్ననే ఉంటుంది. వంటారా సెల్ఫ్లు కొత్తిల్లు కడుతురు. ఇది పాతగా అయిపోయింది. అది కూడా చూపించిన కదా వీడియో. ఒకటి ఎక్కిస్తుడు చూపించిన కదా కొత్తిల్లుది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడితే చూడరు ఖచ్చితంగా. సౌకోటి ఎక్కిస్తప్పుడు ఏమేమి పెట్టాలి ఏందనేది తెలియని వాళ్ళు ఉంటే సౌకోటి ఎక్కిస్తప్పుడు ఆ వీడియో చూస్తే కనుక అర్థమవుతుంది. ఏం పెట్టాలి, ఎట్లా వేయాలి, పద్ధతులు అనేది తెలుస్తుంది. అట్లనే మా పద్ధతులు కూడా ఎట్లుంటాయో కూడా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. మీరు షేర్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అట్లనే బుడ్డ లైక్ ఇయ్యండి. ఇట్లా కూర్చుంటారు బయట. ఏంది ఇగో నాయనమ్మ ఇంతమంది ఉంటారు రోజు వస్తే. అవునా? ఏమైంది? ఏమో ఇట్లా నుంచి సరే సరే. అరకు మీద కూర్చొని మాట్లాడతాము. నోట్లో ఇంటి పక్క ఆమె. ఇటు చూడు. అగో వాళ్ళు చూడు జడలు వేసుకుంటారు మోరికాడ్లు వాడి. ఇక్కడ చూడు. ఇక్కడ రండి మరి. సైకిల్ ఎవరి పని అలాది ఉంది. ఇక్కడ రా. మోరవతలన్నుండు, మోరీతలన్నుండు. మా మోరీలు ఇగో బుడ్డ మోరీలు ఇవన్నీ. గబ్బు మోరీలు చూడుర్రి. బుడ్డ మోరీలు ఇవన్నీ. ఇక్కడ నుంచి అక్కడ వరకు రోడ్ ఇగో ఇట్లుంది మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు. ఇగో మోక్షిత సైకిల్ తక్కురా. బాగున్నా. నువ్వు బాగున్నా? బొద్దు కనిపించలేవు. అవునా? నేను ఇంట్లోనే ఉన్నా. ఇంటి పక్కన అయినమ్మా పలకరిస్తారు కదా ఇక ఎవరు వచ్చినా మన వాళ్ళు. సరే కూర్చో మరి. రాలేరు హాస్టల్ ఉంటారు కదా వాళ్ళు.
ఇక నేనే వచ్చిన రాలే, నేను ఒకదాన్ని వచ్చిన. వీళ్ళని నాకు చక్కర పెట్టారు. ఈ రెండింటిని దించి ఆ రెండింటిని దించి నువ్వు నడికి బాలమ్మా కూర్చో పైగా ఇది ఇస్తున్నా. నాకు చచ్చిపోయేదానికి ఎందుకట్లా అందరు జాన్ జిగిరి. నీ మగన్ ముక్కుల తక్కువ ఎప్పుడు రాడు ఉండడు సరిగ్గా. తిరుగుతుంది అమ్మమ్మ రాదు. ఇంగ్లీష్ మాటలు అనగా ఇందాక ఇవే ఇంగ్లీష్ మాటలు కదా. మరి పొక్కలే ఉండే యువతలకి వెళ్ళి అమ్మమ్మ బాగున్నావా, నాయనమ్మ బాగున్నావా అనొచ్చు కదా. రాడు చేయడు అంతే అంతే. నేను మాట్లాడుతున్నా, ఇద్దరు పెట్టు. సరే మరి బాయ్ అని చెప్పి. బాయ్ బాయ్ ఓ తమ్ముడు. నిజం ఆడి ఎడుగా పోతావాట కదా, నేను కూడా సరే మరి ఉంటా. అందరికి అందరు బాయ్ అని చెప్తారు. పైన కూడా చూపిస్తా ఎట్లుందనేది. మా పిన్ని వాళ్ళ బిల్డింగ్ ఎక్కితే మొత్తం కనిపిస్తుంది. ఇదే పెంకుటిల్లు మొత్తము. కోతులు అయితే మొత్తం ఉంచట్లేవు చెప్పాలంటే, మొత్తం నాశనం పట్టిస్తున్నాయి. నిన్న మొన్ననే అదిరిర్రు. ఇవి సూడూరి పెంకలు చూపిస్తా. ఇట్లా చూపిస్తా. పెంకలను కాంగ్రెస్ పెంకలు అంటారు. ఇట్లా కోతులకు రాకుండా సీకులు కట్టిరు. మళ్ళా సీకులు పెట్టి వీటికి జాలిలాగా పెట్టిరు. ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఈ ఇల్లు మొత్తం పెట్టిరు అనమాట. ఇది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఇది ఇట్లా సీకులు కట్టడం వల్ల కోతులు రాకుండా ఉంటాయి. సూడూరు పైన అట్లనే ఊరు కూడా ఎలా ఉందనే జుడూరి చూపిస్తా. బిల్డింగ్ మీదకెని మొత్తం ఊరు ఇట్లుంటుంది. పల్లెటూరు ఇక్కడ బాగుంది. ఆకాశం గంధం కలర్ మస్తు కనిపిస్తుంది. అన్నీ కొంచెం ఇప్పుడు ఊరుకు దశ వచ్చింది. అట్లనే రేట్లు పెరిగినాయి. భూములు చాలామంది పొలాలు అమ్మి ఇండ్లు కట్టుకురు. ఆడ కోతి కూడా కూస్తుంది. అగో చూస్తురు కదా కోతి. మొత్తం ట్యాంకులు ఉంచుతలేవు, ట్యాంకులు మిగిల్చలేవు. ఏవైనా నాశనం పట్టిస్తున్నాయి కోతులు. ఏమైనా ఎండ పోసినా కూడా ఉంచట్లేవు. భయపడుతురు పబ్లిక్ కూడా కోతులతో ఎట్లుంటుందో ఏందో అని. ఆకాశం కూడా చూడరు బాగుంది. ఒకసారి ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుస్తాం. అప్పటి వరకు డిస్క్రిప్షన్లో మంచి మంచి వీడియోలు పెట్టినా చూడరు. ఒకసారి పెద్ద పెద్ద వీడియోలు పెట్టినా మంచిగానే ఉంటాయి. ఇక ఉంటా మరి. బాయ్ ఫ్రెండ్స్. ఇట్లనే ఆడ దిగిన 3 ఫోటోలు పెట్టినా. దోస్తులందరికీ మళ్ళీసారి చెప్తున్నా, ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.